శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకులకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రీయసే. సత్యాయ ఆదికుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. మాయాసృష్టజగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే. సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే అన్నారు శంకర భగవత్పాదులు. నిన్నటి రోజున నేను మీతో ఈ శ్లోకం గురించి మాట్లాడుతూ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రీయసే సత్యాయ వరకు మాట్లాడాను. ఆది కుటుంబినే అని పిలుస్తారు. ఆది కుటుంబి అంటే మొట్టమొదటి కుటుంబం ఈ లోకంలో పరమశివునిదే మొదటి కుటుంబం. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు సృష్టి చెయ్యాలనేటటువంటి సంకల్పం చేసి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రజోత్పత్తిని చేశాడు. అంటే కొంతమంది మనుష్యులను సృష్టి చేశాడు. అది అలా క్రమంగా కొనసాగుతుందని ఒకసారి ప్రారంభం చేసినటువంటి సృష్టి కొనసాగి ప్రజోత్పత్తి చేస్తారని, మనుష్యులు మనుష్యుల్ని కంటారని, అలాగే మిగిలిన జీవులు కూడా ఇతర జీవుల్ని ప్రత్యుత్పత్తి చేస్తాయని బ్రహ్మగారు నమ్మారు. కానీ ఏమైందంటే పుట్టినటువంటి ఎవ్వరికీ కూడా ప్రజోత్పత్తి మీద ఉత్సాహం అంకురించలేదు. ఎవరూ మళ్ళీ సంతానాన్ని కనడాన్ని అపేక్షించలేదు. ఎవరి మానాన వాళ్లే పుట్టినదాదిగా ఈ శరీరంతో వచ్చినందుకు మనం భగవన్మార్గంలో ప్రయాణం చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ఈశ్వరుని యొక్క కృపని సాధించి ఆ ఈశ్వరుని యొక్క కృప వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితిని పొందాలి అని సంకల్పం చేసి ఎవరి మానాన వారే తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. ప్రజోత్పత్తి జరగలేదు. పరంపరాగతంగా తామరతంపరగా సృష్టి నడవలేదు. నడవకపోతే ఇలా నేను సృష్టించడమే తప్ప ప్రజలు మళ్ళీ ప్రజల్ని సృష్టించట్లేదు, ఏ జీవి జీవిని సృష్టించట్లేదని బ్రహ్మగారు బాధపడి పరమశివుడి గురించి అంతర్ముఖుడై తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి సమస్య వచ్చిందని అడిగాడు. అయ్యా, మీ ఆజ్ఞ మేరకు నేను సృష్టి చేశాను, కానీ నేను సృష్టి చేసినప్పటికీ కూడా నా సృష్టిలో మొదట వచ్చినటువంటి ప్రజలు ఎవరున్నారో వాళ్ళు మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళందరూ కూడా సంతోషంగా తపస్సు చేసుకుంటూ భగవంతుణ్ణి పొందడానికి కార్యక్రమాన్ని ఏర్పరచుకుంటున్నారు తప్ప ప్రత్యుత్పత్తిని నిర్వహించట్లేదు.
కాబట్టి ఈ సృష్టి తామరతంపరగా నడవడానికి కావలసినటువంటి అవకాశాన్ని మీరు కల్పించవలసింది అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు అన్నాడు, సృష్టి పరంపరాగతంగా జరగాలి అంటే నేను ఒకే ప్రాణి యందు భిన్నత్వాన్ని కల్పిస్తాను. ప్రతి ప్రాణి యందు కూడా మగ ఆడ అని రెండు ఏర్పడతాయి. మొట్టమొదట నా శరీరంలోనే అది ప్రారంభం అవుతుందని తన శరీరాన్ని అర్ధనారీశ్వర స్వరూపంగా మార్చాడు. అప్పుడు వామభాగమునందు పార్వతీదేవి రూపాన్ని పొందాడు. మొట్టమొదట సృష్టిలో ఆడతనము అనేటటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అంటే పరమశివుని యొక్క దేహార్ధ భాగము వామార్ధ భాగము పార్వతీదేవిగా ప్రస్ఫుటమైంది. అలా ప్రస్ఫుటమైనటువంటి కారణం చేత సృష్టిలో ఆడ మగ అనబడేటటువంటి ఇద్దరు జీవులు తయారయ్యారు. తరువాత మళ్ళీ పార్వతీదేవిని తన శరీరంలోకి చేర్చేసుకున్నాడు. ఎలా అయితే నా శరీరము యొక్క వామార్ధ భాగమునందు పార్వతీదేవి సృజింపబడిందో అలా ఇక నుండి లోకమంతటా కూడా కేవలం పురుషుడు కాదు, పురుషుడు స్త్రీ అని ఇద్దరు ఏర్పడతారు. ఇలా ఇద్దరు ఏర్పడినప్పుడు సృష్టిలో ఒక మార్పు వస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉంటుంది. పురుషుడు స్త్రీని కోరుతాడు, స్త్రీ పురుషుణ్ణి కోరుతుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ధర్మబద్ధమైనటువంటి జీవనము జరగడానికి వివాహం అనబడేటటువంటి వ్యవస్థ ఒకటి ఏర్పడుతుంది. ఇది ప్రతి మనుష్యుని యొక్క మనస్సులో కూడా 8 సంవత్సరముల వయస్సు దాటిన తరువాత లింగభేదం తెలుస్తుంది. నేను మగవాణ్ణి, ఆమె ఆడది అన్న భేదం తెలుస్తుంది. ఆ భేదం తెలిసిన తరువాత స్త్రీ పట్ల పురుషుడు వ్యామోహితుడవుతాడు, స్త్రీ పురుషుని పట్ల వ్యామోహితమవుతుంది. అలా జరగకపోతే ప్రహృష్టత ఉండదు, సృష్టి యందు సంతోషం ఉండదు, స్త్రీ పురుషుల యొక్క సమాగమమునందు. అలా సంతోషంగా దంపతులు కలవకపోతే సృష్టి జరిగినప్పుడు పుట్టినటువంటి బిడ్డలు తేజోవంతంగా మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు, ఆరోగ్యవంతులైనటువంటి వారు జన్మించరు. అలా మంచి సంతానం కలగాలి అంటే, మంచి చైతన్యవంతమైన సంతానం కలగాలి అంటే స్త్రీ పురుషుల యొక్క సమాగమమునందు నేను ఒక సంతృప్తిని ఏర్పాటు చేస్తున్నాను. దీని చేత ఇకపైన ప్రజోత్పత్తి జరుగుతుంది, నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదని మొట్టమొదట అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రకటనం చేశాడు. అలా ప్రకటనం చేసి లోకమంతటా కూడా స్త్రీ పురుషులనేటటువంటి 2 శరీరములను విభాగం చేశాడు. 2 శరీరములు సప్తధాతువులతోటే ఏర్పడతాయి. చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ మొదలైనటువంటి పదార్థములతోటే ఏర్పడతాయి. ఈ 7 ధాతువులే ఉన్నప్పటికీ శరీరాలలో కించిత్ మార్పు ఉన్న కారణం చేత స్త్రీ పురుషులు ఒండరులు ఒకరి పట్ల ఒకరు వ్యామోహితులవ్వడానికి కావలసినటువంటి కారణాన్ని ఏర్పరిచాడు. అలా జరిగితే దాని వలన వచ్చే ఉపయోగం ఏమిటి? అసలు మనసులో కామం ఎందుకు పుట్టాలి? అలా కామం పుట్టేటట్టుగా పరమశివుడు ఎందుకు వ్యవస్థ ఏర్పాటు చేయడం? అలా ఏర్పాటు చేసి ఉండకపోతే బాగుండేది కదా అంటే, అలా కామము పొటమరించి అది ధర్మబద్ధము కాకపోతే పితృరుణం నుంచి విముక్తుడు కాడు. తండ్రి తనని ఎలా కన్నాడో అలాగే తాను కూడా సంతానాన్ని కనాలి. పురుష సంతానం కలగాలి, కొడుకు పుట్టాలి. ఒకవేళ కొడుకు పుట్టకపోతే కనీసంలో కనీసం కూతురు పుట్టాలి. ఆ కూతురికి కొడుకు పుట్టాలి. పుడితే కొడుకు పుట్టనటువంటి దోషం అక్కడతో తొలగిపోతుంది మనవడు పుట్టేసిన తర్వాత. కాబట్టి పితృరుణం దేనివల్ల తీరుతుంది అంటే సంతానాన్ని కనడం వల్ల పితృరుణం తీరుతుంది. అలా సంతానాన్ని కనకుండా ఎవరైనా ఉండిపోయాడు అనుకోండి, అటు సన్యాసాశ్రమము తీసుకోలేదు, ఇటు గృహస్థూ కాలేదు, బ్రహ్మచారిగా ఉండిపోయాడు అనుకోండి, అలా ఉండిపోయిన దోషానికి అటువంటి కొడుకుని కన్నందుకు అతనికి ముందు పుట్టినటువంటి 7 తరాల వాళ్ళని చెట్లకి తల కిందకి కాళ్ళు పైకి ఉండేటట్టు కట్టేస్తారు. మీరు మహాభారతం ఆదిపర్వం వింటే ఆదిపర్వంలో దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం ఒకటి నడుస్తుంది. కాబట్టి ప్రతివారు కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసిందే. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంతానాన్ని ధార్మికంగా కనాలంటే కామమును ధర్మము చేత ముడివెయ్యాలి. అందుకే భారతీయ సంప్రదాయమునందు భార్యని కామపత్ని అని పిలవరు, ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య
క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అంటారు. ఆమె ధర్మపత్ని. ఆమె కామము ధర్మబద్ధమవడానికి కారణమవుతుంది. అందుకే పురుషుని యొక్క కామము ధర్మబద్ధమై ధర్మపత్ని యందు వ్యామోహాన్ని పొందితే దాని వలన ధర్మస్వరూపమైనటువంటి సంతానం అంకురిస్తారు. ఆ సంతానము ఎంత శక్తివంతమవుతుంది అంటే కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి అని ఎందుకు ఏడుస్తారంటే దానికి ఒక కారణం ఉంది. కొడుకు పుడితే కొడుకుకొక్కడికే ఒక అధికారం ఉంటుంది. వాడు గయాశ్రాద్ధం పెడతాడు. తల్లి కానీ తండ్రి కానీ శరీరం విడిచిపెట్టిన తరువాత ఏ కొడుకు గయ వెళ్ళి శ్రాద్ధం పెడతాడో వాణ్ణే పుత్రుడు అని పిలుస్తారు శాస్త్రంలో. గయాశ్రాద్ధం పెడితే వటవృక్షం కింద నిలబడి అడుగుతారు, వెళ్ళారా మా పితృదేవతల ఊర్ధ్వలోకాలకని. బ్రాహ్మణ మండలి నిలబడి వెళ్ళారు అని జవాబు చెప్తారు. కొడుకు గయాశ్రాద్ధం పెడితే తండ్రి తరిస్తాడు. అలా తరింప చెయ్యగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఆత్మజుడు అంటారు. తన హృదయ క్షేత్రమునందు కదిలినటువంటి తేజబిందువు వలన జన్మించినటువంటి వాడు కుమారుడు. అటువంటి కుమారుడు గయాశ్రాద్ధం పెట్టినటువంటి కారణం చేత తరిస్తాడు కాబట్టి తండ్రి, తరిస్తుంది కాబట్టి తల్లి, కొడుకు ఉండాలి అని కోరుకుంటారు. అలా గయ వెళ్ళి తద్దినం పెట్టేటటువంటి కొడుకు కానప్పుడు కొడుకు వల్లే తరించాలని ప్రయత్నం లేకుండా కేవలంగా తాను ధార్మికమైనటువంటి జీవనం చేసి భక్తితో ఉన్నవాడు కొడుకుంటేనే తరించాలనేటటువంటి నియమం ఏం లేదు. తన జీవితంలో తన యొక్క కర్మాచరణ చేత తానే తరిస్తాడు. అందుకే అలా పితృరుణం తీరాలి అంటే సంతానం కలగాలి. సంతానం కలగాలి అంటే మనస్సునందు కామం ఉండాలి. కామము మనసునందు ప్రచోదనమైన తరువాత విచ్చలవిడితనం కలగకుండా ఉండాలి అంటే ధర్మము నిలబడాలి. ధర్మము నిలబడాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి. అందుకని వివాహము అనబడేటటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అందుకే వివాహ కాండ వేదాంతర్గతం. వేదంలో చెప్పబడినటువంటి మంత్రముల చేత వివాహం జరుగుతుంది తప్ప మన సొంతంగా అర్థం పర్థం లేకుండా ఏదో భార్యని స్వీకరించేటటువంటి తత్వం వైదికమైనటువంటి సంప్రదాయమునందు ఉండదు. అందుకే వైదిక సంప్రదాయంలో వివాహం చెయ్యగానే చేసేటటువంటి మొట్టమొదటి పని ఏది అంటే పెద్దలైనటువంటి వారిని సత్కరించడం, సదస్యం చేయడం, పండితుల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత వేదమంత్రాలు చదివించడం, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం. పెళ్లి చేసేటప్పుడే పెళ్లి కుమార్తెని అత్తవారింటికి పంపడానికి ముందే పెళ్లి కొడుక్కి గోదానం చేస్తారు. ఈ గోవు పిల్ల యొక్క అత్తవారింటికి ముందు వెడుతుంది. వీళ్ళ గోవు అక్కడ ఉంటుంది. గోవు అత్తవారింటికి ముందు వెళ్ళింది అంటే తన కూతురు అత్తవారింటికి వెళ్ళిన కారణం చేత అత్తవారి ఇంట్లో సమస్తమైన వైభవం ఏర్పడుతుంది. అసలు సమస్తమైన వైభవము అన్నప్పుడు వివాహానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటి? ఎందుకు చేస్తారు వివాహం? వివాహంలో సంకల్పం ఒక్కటే ఉంటుంది, ధర్మ ప్రజాపత్యర్థం అంటారు. ధార్మికమైనటువంటి సంతానం కలగాలి. సంతానము అంటే ఒక్క కొడుకు కాదు, ఒక్క కూతురు కాదు. కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి. ఎందుకని? కొడుకు పుడితే తాను తరిస్తాడు, కూతురు పుడితే కన్యాదానం చేసినప్పుడు దశ పూర్వేషాం దశాపరేషాం 10 తరాలు ముందు 10 తరాల వెనక తరిస్తారు. అటు కొడుకు పుట్టాలి, ఇటు కూతురు పుట్టాలి. అందుకే పాణిగ్రహణం చేసినప్పుడు అరచేతిని అరచేతితో రాసి పట్టుకోమంటారు, కొడుకులు కూతుళ్ళు కూడా పుడతారని. అటువంటి ధర్మ ప్రజాపత్యర్థం అని సంకల్పం చేసినటువంటి పెళ్ళి బిడ్డలు కలగకపోతే నిష్ప్రయోజనమైపోతుంది. ఆ వ్యవస్థకు అర్థం లేకుండా పోతుంది. అందుకనే ధార్మికమైనటువంటి సంతానము దానికి ప్రయోజనము కావాలి. అటువంటి ధార్మికమైనటువంటి సంతానము కలిగిన తరువాత కేవలముగా అదే పనిగా ఇక సుఖాలు అనుభవిస్తూ కూర్చోవడం కాదు. అందుకే శంకరాచార్యుల వారు శ్లోకం అంతా చెప్పాక నా నమస్కారము ఎవరికి వెడుతోంది అన్న చోట పరమశివుణ్ణి ఒక పేరు పెట్టి పిలిచారు. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వారు శ్లోకంలో ఏ పేరు పెట్టి పిలుస్తున్నారో శ్లోకం ఆ కోణం వైపుకి వంగిపోతుంది, చిట్ట చివరికి అటు ఒరిగిపోతుంది.
వారు అప్పటి వరకు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ ఆది కుటుంబినే అని మొదలుపెట్టి చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ సేయం నతి, ఈ నమస్కారము శంభవే శంభుమూర్తికి దక్కుతోంది అన్నారు. శంభుమూర్తి అంటే శంభు ఒకడు శివుడు ఒకడు కాడు, ఇద్దరు ఒకటే. మరి శంభవే అండం ఎందుకు అంటే శం భావయతీతి ఇది శంభు. శం అంటే సుఖము, నేను సుఖంగా ఉన్నాను అన్న భావన కల్పించేవాడెవరో ఆయన శంభుమూర్తి. పరమశివుడు లోకాలకన్నిటికీ కూడా సుఖాన్ని సంతోషాన్ని కల్పిస్తాడు. సుఖాన్ని సంతోషాన్ని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుడు ఈ లోకంలో 3 రూపాలతో తిరుగుతూ ఉంటాడు సుఖాన్ని కల్పించడానికి. ఆ 3 రూపాలు అత్యంత ప్రధానమైనటువంటి రూపాలు. సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా ఉండే మొదటివాడెవరు అంటే తండ్రి. అందుకే మయస్కరాయచ అంటుంది రుద్రంలో అష్టమానువాకం. తండ్రిని మించి కొడుకుని సుఖపెట్టగలిగినటువంటి వాడు లోకంలో ఇంకొకడు ఉండడు. తాను ఎంత కష్టపడిపోనివ్వండి, తన డబ్బు పోనివ్వండి, ఏమైపోనివ్వండి, నా కొడుకు సుఖపడితే చాలు. నాకు కష్టం వచ్చినా పర్వాలేదు, మా అబ్బాయి బాగుండాలి, నా కొడుకు బాగుండాలని తాపత్రయపడేటటువంటి వాడు లోకంలో ఎవరు అంటే తండ్రి. అందుకే శాస్త్రంలో ఒక మాట అంటారు, తండ్రి కలిగిన పిన్నిధానమేలా అంటారు. తండ్రి బ్రతికున్నాడు అనుకోండి, ఇక కొడుక్కి వేరే ఐశ్వర్యం అక్కర్లేదు, తండ్రిని మించిన ఐశ్వర్యం లేదు. తండ్రి ఎక్కడ ఎప్పుడు పూజ చేయనివ్వండి, కోరుకునేది ఏది అంటే తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కొడుకంటే తండ్రికి అంత ప్రీతి ఉంటుంది. కొడుకు యొక్క అభ్యున్నతి కొరకు అహరహం శ్రమిస్తాడు. ఏం చేసినా ఆ కొడుకు సంతోషంగా ఉండాలన్నదే తాపత్రయం. తాను అద్దింట్లో ఉంటాడు, కొడుక్కి సొంతిళ్ళు ఉండాలని కోరుకుంటాడు. తనకి కారు లేదు, తన కొడుకు మాత్రం కారులో తిరగాలని కోరుకుంటాడు. ఓ మంచి కోడలు వచ్చి కొడుకు కోడలు సంతోషంగా ఉంటే మొట్టమొదట సంతోషించేవారు ఎవరు అంటే తల్లి కాదుట, తండ్రి సంతోషిస్తాడు. మంచి కోడలు వచ్చినప్పుడు మొదట సంతోషించేవాడు ఎవరంటే తండ్రి. అమ్మయ్యా నా కొడుకు సుఖపడ్డాడని ఎంత ఆనందపడిపోతాడోట. అనుకూలమైనటువంటి ఇల్లాలు, నా కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడో అని. అందుకే పరమశివుడు ఈ లోకంలో మొదట ఏ రూపంలో తిరుగుతాడంటే తండ్రి రూపంలో తిరుగుతూ ఉంటాడు. నా తండ్రి నాకు పరమశివుడు, మా పక్కింటి వాళ్ళ పిల్లలకి పరమశివుడు కావచ్చు కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం ఎప్పుడూ పరమశివుడే. తన బిడ్డల పట్ల తండ్రికి అంత ప్రేమ ఉంటుంది. ఇక రెండవ వాడు ఆచార్యుడు, గురువు. గురువుని మించినటువంటి దైవం ఈ లోకంలో ఇంకొకటి ఉండదు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఎవరికి ఉంటుందో వాళ్ళకి గురువు వలన అనుగ్రహం కలుగుతుంది. ఆ విశ్వాసం లేని నాడు ఎలా కలుగుతుంది? కలగదు. గురువు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే గురువు రూపంలో ఈ లోకంలో తిరిగేవాడెవరంటే పరమశివుడే తిరుగుతూ ఉంటాడు. అందుకే గురువుగారికి చేసినటువంటి నమస్కారం ఏం చేస్తుంది అని అడిగింది శృతి. పరమశివునికి అందుతుంది. పరమశివునికి నమస్కరిస్తే ఒక లక్షణం ఉంటుంది, పాపము వలన వస్తున్నటువంటి ప్రతిబంధకములు తొలగిపోతాయి. అందుకే గురువు పరమశివస్వరూపమై ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. మూడవ వాడు శివుడు, శివుడిగా దేవాలయాల్లో మనకి దర్శనమిస్తాడు. జ్ఞానం కలిగితే అంతటా శివుడే. ఇదిగో ఈ స్థితిని లోకంలో కల్పించాలి అంటే పరంపరాగతంగా ప్రత్యుత్పత్తి జరగాలి. జరిగిన నాడు కదూ నేను నా బిడ్డని కన్నాను, నా కొడుక్కి నేను శివుణ్ణి, నా కొడుకు వాడి కొడుక్కి శివుడు, నా మనవడు ముని మనవడికి శివుడు. అలా శివుడు లోకంలో పరంపరాగతంగా నడవాలి అంటే వివాహ వ్యవస్థ నిలబడాలి. దానికి మూలం ఎక్కడుంటుంది? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మూలం. ఆయన శరీరంలో వామభాగమునందు మొట్టమొదట స్త్రీ స్వరూపం ప్రకాశించింది కాబట్టి లోకంలో ఆడ మగ అన్న విభాగం వచ్చి పరస్పర ఆకర్షణ కలిగి
తేజోవంతమైన సంతానం అంకురించి ఆ సంతానమునకు తండ్రి ఉండి ఆ తండ్రి గురువై మళ్ళీ వేరు ఆచార్యుడు శాస్త్రము తెలిసినటువంటి గురువు ఉండి ఉత్తమ పదంలో నడిపిస్తాడు. శంభవే అన్నారు శంకరాచార్యుల వారు. శంభవే అంటే కేవలం సుఖాన్ని ఇవ్వడం కాదు తండ్రి, ఏదో కారు కొని పెట్టడం, ఓ ఇల్లు కొని పెట్టడం కాదు. తండ్రి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాడు, అక్షరాభ్యాసం చేయిస్తాడు. చేయించి ఒకవేళ ఉపనయనం చేసేటటువంటి స్థితిలో పుట్టకపోతే పిల్లలు ఉపనయనం పొందడానికి అధికారం ఉన్న కుటుంబంలో పుట్టలేదనుకోండి, మరి అప్పుడు ఏమండి గాయత్రి మహామంత్రం ఉపదేశం చేయలేడు కాబట్టి తండ్రి గురువు కాదా అంటే, తండ్రి గురువు కాకుండా పోడు, చదువు నేర్పించడానికి ప్రయత్నించాడు కాబట్టి, కష్టపడి డబ్బు తెచ్చి కొడుకుని చదివించాడు కాబట్టి తండ్రి గురువే. అటువంటి గురువైనటువంటి తండ్రిని గౌరవించడం సాక్షాత్తు పరమశివుణ్ణి గౌరవించడం. అందుకే లోకంలో తండ్రి విషయంలో మర్యాద ఒకటి ఉంటుంది. ఏమిటి తండ్రికి చేసే మర్యాద అంటే, కొడుకు అనేటప్పటికీ చాలు నా జీవితానికి అనిపించగలిగిన కొడుకు అంటే తండ్రి కొడుకుల మధ్య ఆనుకూల్యత అన్న మాటకు అర్థం ఏమిటంటే, తండ్రి ఎంత కష్టపడి ఇంటికి రానివ్వండి, కొడుకు గబగబా చెంబుడు నీళ్లు పట్టుకుని బయటికి వస్తాడు, నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని. నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని కొడుకు ఎదురొస్తేట తన ప్రతిరూపమైనటువంటి కొడుకుని చూసుకుని తండ్రి మురిసిపోతాడు, తన కష్టమంతా మరిచిపోతాడు. తండ్రి కొడుకుల మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పగా ఉంటుంది అంటుంది శాస్త్రం. అందుకే ఒక వయస్సు దాటిపోయిన తర్వాత ఇక కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే, మయస్కరాయచ, ఆ కొడుకుని చూడడంలో తండ్రికి ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది, ఆ కొడుకుతో కలిసి ఉండడంలో ఆయుర్దాయం పెరుగుతుంది, ఆ కొడుకుతో కలిసి అన్నం తినడంలో, కొడుకుని ముట్టుకోవడంలో, రాత్రి తండ్రి కాళ్ళు కొడుకు ఒత్తడంలో తండ్రి అపారమైన శాంతిని పొంది తండ్రి యొక్క ఆయువు పెరుగుతుంది. అంతటి గొప్ప స్థితిని కొడుకు పొంది ఉంటాడు. ఆ కొడుక్కి తండ్రిగా గురుస్వరూపంగా తండ్రి అంత వైభవోపేతంగా నిలబడతాడు. దీనికి మొట్టమొదట నిలబడినటువంటి కుటుంబం ఆది కుటుంబం, మొదటి కుటుంబం ఎవరిది? భార్య, భర్త, ఇద్దరు కొడుకులు, పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు. మనందరం ఆయన సంతానమే. అందుకే నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వాటికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటాడు. అందుకే ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా సనాతనులైన ఎప్పటి వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. అసలు నిజానికి అమ్మా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మెల్లిగా మనసు ఏమైపోవాలంటే, అమ్మ ఉండదు, కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత అమ్మ వెళ్ళిపోతుంది. అది సహజం లోకంలో. కొడుకు ముందు వెళ్ళాడు, అమ్మ ముందు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మా అని ఎవరిని పిలవాలి? ఆ పిలుపు ఆగకూడదు. ఎవరిని పిలవాలి అమ్మా అని అంటే, అమ్మవారిని పిలవాలి. అమ్మా అయ్య అటంచు ఎవరిని నేనన్నం శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచుం చూడగాబోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, ఈ సంసారపు చిమ్మచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అని అడుగుతాడు ధూర్జటి. అమ్మా అని ఎవరిని పిలిచినా ఆ పరదేవతని. నేను ఇలా వేదిగిరికి వెళ్ళిపోతూ ఆవిడని చూసి అమ్మా అన్నాను అనుకోండి, నేను రోజు ఏ కామాక్షి పరదేవతకి నమస్కారం చేస్తున్నానో ఆ కామాక్షి పరదేవతనే ఆమె ఎందు చూసి అమ్మా అంటున్నాను. ఆమె అయ్యా అని నాతో మాట్లాడారనుకోండి, నాతో కామాక్షి పరదేవతే మాట్లాడినట్టు అంతే. కాబట్టి అమ్మా అయ్యా అంచు నేనెవ్వరిని అన్నం శివా నిన్నేను సుమి, అయ్యా ఇలా రండి అన్నాను అనుకోండి, శివ ఎవరినో పిలిచాను అనుకోకు నిన్నే అంటాడు ధూర్జటి. ఆది కుటుంబిని, మొట్టమొదటి కుటుంబం అదే. అక్కడి నుంచి ఇంతమంది పుట్టుకొచ్చారు. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే, పరమశివుని నుండే ఇంత ఉత్పత్తి జరిగింది. అందుకే అన్ని లోకములకు కూడా తల్లిదండ్రులు ఎవరు అంటే వాళ్ళిద్దరే. చిత్రం ఏమిటంటే,
లోకంలో అందరికీ కూడా కర్తవ్యమేమి అంటే ఆయననే చేరిపోవాలి. ఆయననే చేరిపోవాలంటే ఆయన దగ్గర ఓ లక్షణం ఉంది. 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తే మన కోరిక తీరుస్తాడు. కానీ అలా సుఖం అనుభవిస్తూ ఉండిపోవడం కాదు జీవితంలో. అన్నిటికన్నా కావలసిందేది అంటే చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. చాలా కాలం శతాయుష్మాన్ భవ, 100 ఏళ్ళు బతకాలి, అందులో తప్పేం లేదు. నేను 100 ఏళ్ళు ఉండాలని కోరుకోవాలి. ప్రతివాడు అర్ధాయుష్కుడిగా వెళ్ళిపోవాలని కోరుకోకూడదు. 100 ఏళ్ళు ఉండాలి. చిరంజీవన్నేవ బాగుంది, కానీ ఇంకా సుఖాలు అనుభవిస్తూ అలా ఆనందం అనుభవిస్తూ కూర్చోడానికే కాదు. క్షపిత పశుపాశ వ్యతికర, సంసారంలో ఉండి సుఖాలు అనుభవించి 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 ఒక స్థితిలో ఏమవ్వాలంటే ఈ సుఖాలన్నీ సుఖాలా అన్న వైరాగ్య సుఖం కలగాలి. అది శం. శం అంటే పుట్టినప్పుడు తల్లి ఉండాలి, పెద్దవాడయ్యే వరకు తల్లి ఉండాలి, చక్కగా తల్లిని సేవించాలి, తల్లితో నోములు వ్రతాలు చేయించాలి. నా కొడుకు ఎంత మంచివాడో తెలుసా అని ఆ అమ్మ పొంగిపోయి 10 మందికి చెప్పుకోవాలి. ఆ అమ్మ తన చేతుల మీద వెళ్ళిపోవాలి. తాను చెయ్యవలసినవన్నీ తల్లికి చెయ్యాలి, తండ్రికి చెయ్యాలి. చేసి ఇన్ని సుఖాలు అనుభవించిన తరువాత ఎన్ని అనుభవించానండి సుఖాలు జీవితంలో, ఈ సుఖాలన్నీ సుఖమా, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని వైరాగ్య సుఖాన్ని పొందాలి. దేనితోటి సంగము లేకుండా, పొంగు కుంగు లేకుండా ఒక్కలా ఉండగలిగినటువంటి స్థితి ఏర్పడాలి. అది నిజమైన శం, అది వైరాగ్య సుఖం. ఆ సుఖం రానంతసేపు మనిషి ఒడుదుడుకులలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. కలిసి వస్తేనే నేను సంతోషిస్తానన్నారనుకోండి, ఎన్నాళ్ళు మీరు సంతోషంగా ఉండగలరు? నిద్ర లేచిన దగ్గర నుంచి ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి ఏర్పడుతూనే ఉంటుంది. ఏదో భార్య పచ్చడి చేసింది, భోజనంలో వడ్డించింది, అందులో ఉప్పు లేదు, గుడ్డలు బాదుకు అక్కర్లేదు, సాధన చెయ్యాలి. పెళ్ళై 25 ఏళ్ళు దాటింది, 25 సంవత్సరాల నుంచి నేను తినడానికి యోగ్యంగా వండి పెడుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజు ఏ పొరపాటు జరిగిందో, ఉప్పు మర్చిపోయింది, దానికి అంత గుండెలు బాదుకోవడం ఎందుకు? బాగుందోయ్, చక్కగా ఉంది, కాకపోతే కొద్దిగా ఉప్పి అని భోజనం చేశాక చెప్తే చాలు. అంటే ఇప్పుడు పొంగు లేదు కుంగు లేదు, బాగా ఉంది, ఎప్పుడు ఉండలేదు బాగా అనుకుంటాడు. సాక్షి మాత్రంగా ఉంటాడు, ఉద్వేగమునకు వశుడు కాడు, జరుగుతున్న దాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆ వైరాగ్య సుఖం తెలియాలి అంటే చెప్పులిప్పడం రావాలి. పట్టు విడుపు అంటారు, ఇది వస్తే తప్ప వైరాగ్య సుఖానికి వెళ్ళలేడు. అందుకే లోకంలో పట్టు విడుపు అని 2 మాటలు వచ్చాయి. ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టేయాలో అది విడిచిపెట్టేయాలి. అంటే నా ఉద్దేశంలో విడిచిపెట్టేయమంటే పూర్తిగా వదిలిపెట్టేయమని కాదు దాని అర్థం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఈ ఊరమ్మాయిని నేను వివాహం చేసుకున్నాను, ఆమె నా భార్య అయింది, ఇద్దరం సంతోషంగా జీవితం గడిపాం. ఓ కొడుకు కూతురు పుట్టారు. కొడుక్కి ఉపనయనం చేశాను, గాయత్రి ఉపదేశం చేశాను, కూతుర్ని పెంచి పెద్ద చేశాను. యోగ్యుడైన వరుణ్ణి చూసి కూతుర్ని కన్యాదానం చేసి భర్తతో పంపించాను. కొడుక్కి చదువు చెప్పించాను, ఉద్యోగం వచ్చింది, వాడికి ఓ మంచి ఇల్లాల్ని చూశాను, వాడికి వివాహం చేసేసాను. ఇప్పుడు నేను ప్రతి చిన్న విషయానికి గుండెలు బాదుకోకూడదు. అస్తమానం ఒరే నీ దగ్గర ఎంతుంది డబ్బు, నీ దగ్గర ఎంత ఉంది డబ్బు, అయిందానికి కాందానికి ఎంత వయసు వచ్చినా ఒకలాగే వెంపర్లాడిపోయేవాడు బుద్ధిహీనుడు. బతికున్నంతకాలం తాపత్రయమే, ఎప్పుడు వదిలిపెడతావు? ఇంకా నువ్వు ఒకనాడు ఆ స్థానంలో ఉంటే నీ బిడ్డ పుడితే నువ్వు చేసావు బాలసారే, నీ కూతురికి బిడ్డ పుట్టేది, వాళ్ళిద్దరూ చేసుకుంటారు బాలసారే కూతురోలుడు, నువ్వు ఆశీర్వచనించి వాళ్ళకి తెలుసు ఎలా పెంచాలో. నువ్వు పెద్దరికంతో ఎప్పుడు ఏ సలహా ఇవ్వాలో ఆ సలహాని వాళ్ళు పొరపాటు చేస్తున్నారు అనుకున్నప్పుడు నీ పెద్దరికాన్ని నిస్సందేహంగా ఉపయోగించి సలహా చెప్పు. ప్రతి క్షణం ప్రతి గంట సలహాలు అక్కర్లేదు. నువ్వు భగవంతుణ్ణి నమ్ముకుని ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన అందరినీ కాపాడతాడు. ఒకప్పుడు పట్టుకున్నావు, ఒకప్పుడు విడిచిపెట్టావు, ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? భగవంతుడి పాదాలు పట్టుకోవాలి ప్రశాంతంగా. అంతేగాని బతికున్నంతకాలం ఇంకా కొడుకు కోడలు కూతురు అల్లుడు మనవలు మునిమనవలు ఇల్లు పొలాలు
పట్టుకోవడానికి అర్థం లేకుండా పెంచుకుంటూ పోతే పట్టుకోవడానికి భగవంతుడి కాళ్ళు ఎప్పుడు దొరుకుతాయి నీకు? కాబట్టి వైరాగ్య సుఖము అంటే ఒక స్థితిలో ఎత్తుపల్లముల యందు సమానమైనటువంటి స్థితికి చేరిపోవాలి కర్తవ్యం పూర్తయిన తర్వాత. అన్ని స్థాయిలలో ఎప్పుడెప్పుడు ఏ సుఖం ఇవ్వాలో ఆ సుఖం ఇచ్చేటటువంటి వాడు పరమశివుడు. ఆయన్ని నమ్ముకున్న వాడికి లోటు ఉండదు. ఎప్పుడు ఏ సుఖం ఇవ్వాలో ఆ సుఖాన్ని ఆయన ఇస్తాడు. ఏం బెంగపెట్టుకోక్కర్లేదు. ఒకటి రాలేదనుకోండి, అది రాకుండా ఉండడం మంచిదనమాట, అందుకే ఆయన ఇవ్వడం.